నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేడు అహోబిలం క్షేత్రంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత తిరుమంజనం. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు. ఇరువురి జీవితాల్లో వెలుగును ప్రసాదించిన రెంటాల లక్ష్మీనారాయణ. శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ భగవద్గీత పఠన పోటీలు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ నేతలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్న సిపిఎం నాయకులు. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రంలో నేడు శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా దిగువ అహోబిలంలో అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత తిరుమంజనం నిర్వహించారు. సాయంకాలం శ్రీ అమృతవల్లి అమ్మవారికి దేవస్థానం ప్రాంగణంలో పల్లకి ఉత్సవం మరియు అమ్మవారికి విశేష ఉంజల్ సేవ నిర్వహించి వచ్చిన ముత్తైదువులకు గాజులు, కుంకుమ మరియు ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి మరియు మన్యర్ స్వామి తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పాల్గొన్నారు. प्रह्लादेनोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं स्वाहा सर्वसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहा त्रिनयनं शरदिन्दुसमप्रभं लक्ष्म्यालिङ्गितवामाङ्गं विभूतिविरूपाश्रितं स्वाहा चतुर्भुजं कोमलाङ्गं स्वर्णकुण्डलशोभितं श्रिया सुशोभितोरस्कं रत्नकेयूरमुद्रितं स्वाहा काञ्चन संकाशं पीतनिर्मलवाससं इन्द्रादिसुरमौलिष्टस्फुरन्माणिक्यदीप्तिभिः स्वाहा लीलाहितपदद्वन्द्वं शङ्खचक्रादिहेतिभिः गरुत्मता च विनयात् स्तूयमानं मुदान्वितं स्वाहा संवासं कृत्वा लुकवचं पठे नृसिंहो मे शिरः पातु लोकरक्षार्थसम्भवः स्वाहा सर्वगोपिस्तम्भवासः फालं मे रक्षतु ध्वनिं नृसिंहो मे दृशौ पातु सोमसूर्याग्निलोचनः स्वाहा पातु नृहरिः मुनिवर्यस्तुतिप्रियः नासं मे सिंहनासस्तु मुखं लक्ष्मीमुखप्रियः स्वाहा अहोबिलगुहावासवासोन्वासितहासिने अस्तु लक्ष्मी नृसिंहाय नित्यश्रीर्नित्यमङ्गलं वरलक्ष्मीव्रतं శ్రావణమాసంలో శుక్రవారం నందు విశేషమైన ఉభయ క్షేత్రమైన ఎగువ దిగువ అహోబిల క్షేత్రంలో చెంచులక్ష్మి అమ్మవారికి, అదేవిధంగా దిగువ అహోబిలంలో అమృతవల్లి అమ్మవారికి వరలక్ష్మీ వ్రతంగా అమ్మవార్లకి విశేషమైన అలంకార అభిషేకం, సాయంకాలం దేవాలయ పరిష్కారంలో గ్రామోత్సవం, తదనంతరం అమ్మవారికి విశేషమైన ఉయ్యాల సేవతో అద్భుతంగా ఈ క్షేత్రంలో జరుగుతున్నది.
సాయంత్రం అమ్మవారి ఉయ్యాల సేవలో వచ్చిన యావత్ భక్తులకి భగవంతుని ప్రసాదం కుంకుమ, పసుపు కుంకుమ, రవిక బుడ్డలతో ప్రసాదంగా అందరికీ ముత్తైదులందరికీ ఇస్తారు. ఆ ఒక విశేషమైన అలంకార సేవలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే స్వామివారి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ లభించాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి మహాలక్ష్మి అమ్మవారి దివ్య చరణాల విందంలో ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వం అత్యాత్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంశరహోమ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశరహోమ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేడు కాళికాంబ అమ్మవారికి ప్రాతకాలం నుండి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించడం జరిగింది. రెండవ శుక్రవారం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారి గాజులను ఇవ్వడం జరిగింది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ ఐకలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి జయ పాలయ జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమానుత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే. మన నంద్యాల పట్టణము కోటా వీధిలో వెలిసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాస ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగముగా ఈ శుక్రవారం రోజు నాడు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం శుభ సందర్భముగా అమ్మవారికి ప్రాతకాలమునే విశేషముగా పంచామృత అభిషేకాది కార్యక్రమము, అదే విధంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగినది. అదే విధముగా పోయిన శుక్రవారం అనగా రెండవ శుక్రవారం రోజు నాడు అమ్మవారికి గాజులతో మంగళ గౌరి అలంకరణ నిర్వహించడం జరిగినది. ఆ గాజులన్నింటినీ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభ సందర్భముగా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా పంచడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాం. రెడ్ క్రాస్ జిల్లా మాజీ వైస్ చైర్మన్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి
కాత్యాయని గ్రూప్ అధినేత మారుతి కుమార్ తండ్రి రెంటాల లక్ష్మీనారాయణ ఆకస్మికంగా చనిపోవడంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేత్రములు సేకరించడం జరిగిందని రెడ్ క్రాస్ ఆర్గన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ తెలిపారు. స్థానిక మారుతి టౌన్షిప్ లోని తన నివాసంలో రెంటాల లక్ష్మీనారాయణ గురువారం హార్ట్అటాక్ తో ఆకస్మికంగా మృతి చెందడంతో మారుతి కుమార్ రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరి పర్ల దృష్టికి తీసుకుపోవడంతో కర్నూలులోని రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ బృందానికి తెలియపరచగా వారి సిబ్బంది శుక్రవారం ఉదయం లక్ష్మీనారాయణ నేత్రాలను సేకరించడం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు 25వ తేదీన మారుతి కుమార్ తల్లి శ్యామలమ్మ నేత్రదానంతో నంద్యాల పట్టణంలో ఈ ప్రక్రియను మొదలుపెట్టడం జరిగిందని, అప్పటి నుండి ఎంతో మందికి అవగాహన కల్పించామని, దాదాపు 38 మందికి పైగా నేత్రదానానికి ముందుకు రాగా వారి ఆరోగ్యరీత్యా ఇప్పటి వరకు 20 మంది ద్వారా నేత్రాలు సేకరించి 40 మందికి వెలుగును ప్రసాదించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరి పర్ల, రెడ్ క్రాస్ ప్యాట్రన్ సభ్యులు రెంటాల చేతనాదిత్య, బైసాని రమేష్, లక్ష్మీనారాయణ సోదరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత సంవత్సరం సేమ్ ఆగస్టు నెలలో మా అమ్మగారు స్వర్గస్థులైనారు. ఆ టైంలో మా అమ్మగారికి ఐ డొనేషన్ చేసి ఉన్నాము. మరి తర్వాత మా నాన్నగారిది కూడా కరెక్ట్ సంవత్సరం లోపలే మా నాన్నగారు స్వర్గస్థులైనారు. దీనికి రెడ్ క్రాస్ సొసైటీకి నేత్రదానం చేసి ఉన్నాం. రెంటాల లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మారుతి గారు వెంటబడే మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి గారికి తెలియజేయగా వీరు వెంటబడే కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందజేయడము, వారి వెంటబడే స్పందించి నంద్యాలకు వచ్చి ఈరోజు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు నేత్రదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు రెంటాల శ్యామలమ్మ గారు స్వర్గస్థులై ఒక 10 రోజుల కల్లా సంవత్సరం రోజులు అవుతుంది. ప్రథమంగా నేను నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎంపికైన తర్వాత ప్రథమంగా మన మారుతి గారి తల్లిగారే నేత్రదానం చేయడం, ఆ రోజు నుంచి ఈ రోజు ఈ సంవత్సరం కాలంలో మేము చాలా మందిని మోటివేట్ చేస్తూ దాదాపు 35 మంది పైన నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిలో 20 మందిని నేత్రాలు సేకరించడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు 20 మంది నేత్రాలు ఇవ్వడంతో 40 మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు అయ్యారు. నేను ముఖ్యంగా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, మా తల్లిదండ్రుల నేత్రాలు తీసేస్తారే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకున్నా వారిని దహన సంస్కారాలు చేయాల్సింది లేదా పూడ్చిపెట్టాల్సిందే. కానీ ఆ మట్టిలో కలిసిపోయే బదులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు, వారి శరీరమే బూడిదైపోయింది, కానీ వాళ్ళ కళ్ళతో ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని ఒక ఆనందం కలగాలి అంటే ఈ నేత్రదానం చేయాలి. ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 10వ తేదీ భగవద్గీత పఠన పోటీలను వివిధ వయసుల వారిగా నిర్వహించడం జరుగుతుందని, గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందని, అలాగే 16వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యేకంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టి అందులో విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను వారు విడుదల చేశారు. నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ నెల 16/8/2025 తేదీన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా 10/8/2025 తేదీన భగవద్గీత శ్లోక పఠనము 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు విద్యార్థులు పాల్గొనవాలను. శ్లోకము 12, 15, 16 అధ్యాయాలలో ఈ అధ్యాయంలో మీకు నచ్చిన శ్లోకము ఒకటి జవాబు చెప్పవలసి ఉంటుంది. న్యాయ నిర్ణేతలు అడిగినతో మీ శ్లోకం చెప్పవలసి ఉంటుంది. భగవద్గీత పశ్చిమావళి పోటీలు ఆదివారం 2 గంటల నుండి 3 గంటల వరకు 15 సంవత్సరాల పైబడిన విద్యార్థులు భగవద్గీత శ్లోకం నుండి 50 ప్రశ్నలు, ఒక ప్రశ్నకు ఒక
శ్లోకానికి జవాబు రాయవలసి ఉంటుంది. వ్యాస రచన పోటీలు 10/8/2020 తేదీన 4 గంటల నుండి 5 గంటల వరకు వ్యాస రచన పోటీలు ఉండును. 13 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మహిళలు మాత్రమే పాల్గొనవలేను. వేదిక పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం. ఈరోజు పద్మావతి నగరిలో వెలుసిల్లినటువంటి శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా భగవద్గీతపై శ్లోక చాంటింగ్ 12, 15, 16 అధ్యాయాలలో శ్లోకాల పైన పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థులకు శ్లోక చాంటింగ్స్లో పోటీలు అనేది నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు భగవద్గీత పైన ప్రశ్నావళి కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ భగవద్గీతలో ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడినటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానము, తర్వాత భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అన్న ఆ విధంగా ప్రశ్నావళి అనేది ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నందు వెలిసిన శ్రీకృష్ణ భగవానుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రేపు వచ్చే ఆదివారం 10వ తారీఖున భగవద్గీతపై 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి, అలానే స్త్రీమూర్తులకు అందరికీ భగవద్గీత పైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొని ఉన్నటువంటి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఏర్పాటు చేయడమైంది. కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ, అలానే 16వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనాలి. సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిలో పాల్గొన్నటువంటి బహుమతి ప్రదానాలు అన్ని ఏర్పాటు చేయడమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. సిపిఐ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా మహాసభల్లో 100 కళారూపాలతో 1000 మంది కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు. నంద్యాల నుండి రాష్ట్ర మహాసభలకు భారీగా తరలి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మహాదేవాపురం అనే గ్రామంలో ఒకే ఇంట్లో 80 ఓట్లున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారని, నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో భారీ స్థాయిలో ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఎన్నికల కమిషన్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్ తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. బీహార్లో 60 నుండి 70 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, వీటిలో పార్లమెంట్లో చర్చించేందుకు ఎందుకు అధికార పార్టీ అంగీకరించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఆపరేషన్ ఖాగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందించి అక్కడ విలువైన సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. రైతులు మన జిల్లాలో తీవ్రంగా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా అధికారులు యూరియా పంపిణీలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ముందస్తు వర్షాలు పడడం వల్ల 15,000 హెక్టార్ల భూములు అదనంగా పంటలు వేసేందుకు సిద్ధమయ్యాయన్నారు. జిల్లాలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వీటికి అధికారులు, మంత్రులు బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోటా రాముడు, రమేష్, సుంకయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఈ నెల 23, 25 తారీఖుల్లో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి అన్ని జిల్లాల మహాసభలు పూర్తి చేసుకుని 23వ తారీఖున భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి 2 రోజుల పాటు ప్రతినిధుల సభ, ఎంపికైనటువంటి ప్రతినిధులతో మహాసభ
ప్రతినిధుల సభ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరము గడిచిపోయింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అంశాలపైన ఏ అంశాలు నెరవేర్చారు, ఏ అంశాలు నెరవేర్చలేదు, అనేక అంశాలపైన మరి తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అవి ప్రజలకి అనుకూలంగా ఉన్నాయా లేదా, అవి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని అంశాలన్నిటి కూడా మరి ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా 3వ టర్మ్ కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా 1.5 సంవత్సరం కావస్తూ ఉంది. అయితే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని మరి ఈ సందర్భంగా దేశ ప్రజలు చూడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23 నుంచి 25 వరకు ఒంగోలు పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల్లోనే ఒక రాజకీయమైన పరమైనటువంటి రేపు రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలకి వేదిక కానున్నాయి. ఆ మహాసభలు కూడా మన నంద్యాల జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొనడానికి ఈ మహాసభ కూడా జరగబోతా ఉంది. ఈ మహాసభల్లోనే అనేక రైతాంగ సమస్యలు, ప్రజా సమస్యలు అని కూడా చర్చించబోతా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే ప్రకటించిందో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చించబోతాను. అదేవిధంగా మన జిల్లాలో ప్రధానంగా ఈరోజు రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడతా ఉంది యూరియా కొరత వల్ల. ఈ యూరియాని కొరత చేయడంలో ఈరోజు పూర్తిగా అధికారులు వైఫల్యం చెందారు. ఈరోజు ప్రధానంగా ముందస్తుగా వర్షాలు పడడం వల్ల ఈరోజు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 15,000 హెక్టార్ల భూమి ఈరోజు అదనంగా పంట వేయడం జరిగింది. ఇంకా దాదాపు 55,000 హెక్టార్ల భూమి ఈరోజు ఇంకా పంట సాగుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అగ్రికల్చర్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళని అప్రమత్తత చేయడంలో ఉన్నటువంటి మంత్రులు 2 మంత్రులు కూడా ఫెయిల్ అయ్యారు. గతంలో ఇప్పుడున్నటువంటి ఎన్ఎండి ఫరూక్ ఇదే యూరియా మీద అనేకమైన పోరాటాలు చేసి కేసులు కూడా పెట్టాడు. వాళ్ళ ప్రభుత్వం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పోరాటాల ఫలితంగానే ఈరోజు యూరియా రైతాంగానికి ఎంత అవసరం ఉంది, ఏం కదా అనేటువంటి పూర్తిగా పర్టికులర్ ముందుగానే చేయాల్సింది అలసత్వ వహించారు. కాబట్టి ఈరోజు రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించారో యూరియా కృత్రిమ కొరతకి సృష్టించి యూరియా ప్రైవేటు భాగస్వాములతో ఈరోజు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి యూరియా ఉంది. ఈరోజు 10,000 మెట్రిక్ టన్నుల యూరియా నంద్యాలకి అవసరం అని చెప్పేసి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రకటిస్తా ఉన్నాడు. ముందస్తుగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు ప్రభుత్వం మీదే కదా, సంవత్సరం కంటే ముందే వచ్చింది ప్రభుత్వం. ఈ గత సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంత పంటకో యూరియా అవసరం ఉందని చెప్పేసి ముందు అంచనాలు మీ అధికారుల దగ్గర ఉంటాయి కదా. కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెండ్ చేస్తే ఇంకోసారి యూరియా కృత్రిమ కొరత సృష్టించడానికి వీలుండదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వమే ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్స్ లో పెట్టి యూరియా సరఫరా చేసే దానికోసం రైతులకి తక్షణమే అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిబిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ఐ ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదమని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఇందులో ఉన్నాయని, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘమని జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు పేర్కొన్నారు. ఎస్ఆర్ఐను వ్యతిరేకిస్తూ గాంధీ చౌక్ సెంటర్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఓటర్ లిస్ట్ ని మార్చేసి లక్షలాది మందికి ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న పథకం చేస్తున్నారని ఆరోపించారు. 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ ప్రత్యేక సునిశ్చిత పరిశీలన లక్ష్యం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే కాక బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ అజెండా అమలులో కీలక పరిణామం అన్నారు. ఈ ఎస్ఆర్ఐ బీహార్ మాత్రమే కాదు దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను, జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఆర్ఐ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు.
అందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుంది. బీజేపీ మతతత్వ అజెండాలో భాగంగా అమలులో చేస్తున్న ఎస్ఆర్ఐను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకటలింగం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, మహమ్మద్ గౌస్, మౌలాలీలతో పాటు పట్టణ కమిటీ సభ్యులు జేలాన్, గోపాల్లతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు 60 మంది పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీగా మరి ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది ప్రస్తుతం బీహార్లో చేపడతా ఉంది. అక్కడ బీహార్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి పూనుకుంది. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈరోజు ఎన్నికల కమిషన్ కు ఆలోచన అనేటువంటిది మేము ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరి అనుకున్నటువంటి స్థానాలు సాధించలేక అత్యవసర మెజార్టీతో ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టింది. ఇక బీజేపీకి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేటువంటి ఆలోచనతో బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఓటర్ లిస్టు నుంచి తొలగించడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి ఉదాహరణగా గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, హర్యానాలో ఎన్నికలు జరిగాయి. మరి పార్లమెంట్ లో వచ్చినటువంటి ఓట్ల కంటే ఉన్నటువంటి ఓటర్ లిస్టు కంటే కూడా అదనంగా కోటి ఓటర్లు ఆ రకంగా మహారాష్ట్ర, కర్ణాటకలో అదనంగా ఏ రకంగా చేస్తారని చెప్పేసి ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నారు. నిన్ననే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక నియోజకవర్గాన్ని పరిశీలించి చెప్పినారు. ఈ నియోజకవర్గంలో గతంలో 4,05,000 ఓట్లుంటే 5,50,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్లు మరి ఈ నియోజకవర్గంలో లేనటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు ఆ రకంగా ఎక్కించాల్సి వచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడుగుతా ఉన్నారు. బీహార్ లో మొన్న ఈ సమగ్ర సర్వే చేసిన ఫలితంగా 65 లక్షల ఓట్లు తొలగించినారు. అంటే బీజేపీకి ఎవరైతే ఓట్లు ఎక్కడున్నారో వాళ్ళ ఓట్లన్నీ కూడా ఆ రకంగా తొలగించేసి మళ్ళీ బీహార్ లో అధికారంలోకి రావడానికి బీజేపీ యొక్క ప్రేరేపిత ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏ రకంగా ఓటర్లను తొలగించాల్సిన అవసరం లేదు. వారి ఓటర్ లిస్టు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, ఇట్లా ఏదైనా సరే ఆధార్ కార్డు లాంటివి చూపిస్తే వారి ఓటు హక్కు ఉండే పద్ధతిలో చూడాలని ఎంత చెప్పేసరి ఎలక్షన్ కమిషన్ మాత్రం 65 లక్షల ఓట్లు తీసేసింది. ఎన్నికల్లో తాము గెలవాలనుకుంటే అక్రమ డబ్బు మొత్తం కూడా ప్రజలకు వెదజల్లి ఎన్నికల్లో గెలిచే పద్ధతుల్లో రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. కానీ ఈరోజు అన్నిటికంటే సులువైన పద్ధతి తమకు వ్యతిరేకమైనటువంటి ఓటర్లన్నీ మొత్తం లిస్ట్ నుంచి తొలగించడం, తమకు అనుకూలమైనటువంటి ఓటర్లను అక్రమ పద్ధతుల్లో దీంట్లో తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేయడం సులువైన పద్ధతిగా బీజేపీ ప్రయత్నం చేసింది. అందుకోసమే బీజేపీ తొలి 5 సంవత్సరాల్లోనే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎట్లా గెలుపొందుతుందంటే ఈ పద్ధతుల్లో ఎన్నికల్లో అక్రమాలు చేయడం ద్వారా తమపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ప్రజల యొక్క ఓట్లను తొలగించి తమకు అనుకూల ఓట్లను చేర్చడం ద్వారానే ఈరోజు బీజేపీ లబ్ధి పొందుతుంది తప్ప ప్రజా అభిప్రాయం మేరకు లేదా ప్రజలు బీజేపీ మన్ననలు పొంది ఆ పద్ధతిలో ఓట్లు పొందలేదని చెప్పి దీనికి అర్థమవుతా ఉంది. బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి ఈసీ ప్రకటించడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బీహార్ లో అధికారంలోకి రావడం కోసము దొంగ ఓట్లు దాదాపు 65 లక్షలకు పైగా ఎక్కించడము, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి
మోడీ ప్రభుత్వము నిఘా సంస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా అధికారంలోకి రావాలనే కాన్సన్ట్రేషన్ తప్ప ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేడు అహోబిలం క్షేత్రంలో శ్రీ అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత తిరుమంజనం. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు. ఇరువురి జీవితాల్లో వెలుగును ప్రసాదించిన రెంటాల లక్ష్మీనారాయణ. శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ భగవద్గీత పఠన పోటీలు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ నేతలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్న సిపిఎం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.